ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. విద్యారంగానికి తక్కువ శాతం నిధులు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర విద్యార్థి సంఘం నాయకులు బడ్జెట్ పేపర్స్ను దహనం చేశారు. ఇక విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇటువంటి సందర్భంలో ప్రభుత్వము గారడి మాటలు చెప్పి నీటిపై రాతల్లాగా మాటలు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం బడ్జెట్లో విద్యారంగాన్ని కనీసము చూసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపించడం లేదు. మేము అడుగుతున్నాం, మీరు అధికారంకి వస్తే విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అనగదొక్కి ఈరోజు తెలంగాణకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తే కనీసం మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడకుండా నామాత్రంగా ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకుండానే ఈరోజు బడ్జెట్లో 7.3% మాత్రమే ఈరోజు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. బడ్జెట్ని పునరావృతం చేసి మళ్ళీ ఒకసారి 20% వరకు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా ఉన్నటువంటి 3 మినిస్టర్స్ చొరవ చూపి ఖమ్మం జిల్లాకి ఈ బడ్జెట్లోనే జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంటే ఇటువంటి సందర్భంలో